హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సియాట్రెండీ కలెక్షన్. సో ప్రజెంట్ అయితే ఒక రివ్యూ అండి. సో ఈ రివ్యూ ఎక్కడి నుండి అంటే షాపీ నుండి. సో షాపీ యాప్లో నేను తీసుకున్న 2 ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి షూ ర్యాక్ ఉంటుంది కదండి. సో ఆ షూ ర్యాక్ అనమాట. సో ఆ షూ ర్యాక్ అండ్ అలానే కామ్ సెట్, దువ్వెనలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన సెట్ అనమాట. సో ఇవి నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యా లేదా అనేది చెప్పడానికి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అండ్ అలానే మీకు ఇలాంటి రివ్యూస్ అనేవి కూడా ఈజీగా అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి. సో ఈ వీడియోలో అయితే సో చెప్పాను కదండి, షూ ర్యాక్ అలానే కామ్ సెట్. సో నేను మీకు చూపిస్తాను. సో ఇదనమాట కామ్ సెట్. సో ఈ షూ ర్యాక్ వచ్చేటప్పటికి నాకు ఎంత అమౌంట్ పడింది అంటే, సో నేను ఇది ఆల్రెడీ ఇప్పుడే ఓపెన్ చేశానండి. అసలు ఇంత బాక్స్లో వచ్చిందనమాట. సో ఇంత బాక్స్లో అసలు షూ ర్యాక్ ఎలా వచ్చేసింది అని డౌట్ వచ్చిందనమాట నాకు. సో నేను వెంటనే ఓపెన్ చేశాను. ఇఫ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను రిటర్న్ చేసేద్దాము అని చెప్పేసి. సో అందువల్ల నేను ముందే ఓపెన్ చేశాను అనమాట, మీకు చూపించేదానికంటే ముందే. సో చూడండి, ఇది నాకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను అండ్ 128 రూపీస్కి అయితే రావడం జరిగిందనమాట. సో 128 రూపీస్కి షూ ర్యాక్, ఓకేనా. సో ఇది ఎలా వచ్చిందంటే మనకి టోటల్ ఇలా లోపల పెట్టేసి ఇలా వచ్చిందనమాట. సో ఓవరాల్ ఇలా. సో ఇది ఎలా అంటే మనకి సో ఇవి 2 ఉన్నాయి కదా. సో ఇదొకటి అండ్ కిందన ఒకటి ఉంది బాల్స్ కింద, ఈ స్ట్రింగ్స్ కిందన. సో ఇది సో చూస్తున్నారు కదా, వీటికి ఒక్కదానికి హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హోల్స్లోకి మనం వీటిని ఫిట్ చేసుకోవాలి. సో లైక్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 హోల్స్ ఉన్నాయి. సో 6 హోల్స్కి మనకి ఇలా 6 స్టిక్స్ అనేవి ఇవ్వటం జరిగిందనమాట. సో ఇదంతా కూడా ప్లాస్టికేనండి. మనకి ఈ షాపీ యాప్లో మనకి క్యాటలాగ్ పిక్ అయితే మనకి ఐరన్ వచ్చినట్టు వచ్చింది. బట్ ఇది మాత్రం మొత్తం ప్లాస్టిక్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ కొంచెం డెలికేట్గా అయితే ఉంది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ 128కి షూ ర్యాక్ వచ్చినప్పుడు దాని క్వాలిటీ కూడా అలానే ఉంటుంది కదా. సో ఏదైనా కూడా మనం తీసుకునే ప్రైస్ని బట్టి వాటి క్వాలిటీ కూడా ఉంటుంది. సో ఈ షాపీ యాప్లో నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ అనమాట ఇది. ఆల్రెడీ లాస్ట్ టైం నేను మీకు షాపీ యాప్ కోసం వీడియో చేసినప్పుడు 1 రూపీకి సంబంధించిన ఒక ఫ్రాక్ అయితే పెట్టాను కదా. సో అది ఎందుచేతనో నాకు తెలీదు, బట్ డెలివరీ అవ్వలేదు. సో నేను ఇది మీకు ఒకసారి పూర్తిగా ఫిట్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఇలా నించుంటున్నాయి కదా. సో దీనిపైన ఇది నేను ఫిట్ చేయాలి. సో నేను మీకు ఓవరాల్గా ఫిట్ చేసి చూపిస్తాను. సో ఓవరాల్గా ఫిట్ చేస్తే ఇలా వచ్చిందండి. సో ఇలా అనమాట. స్ట్రిక్స్ లాంటివి ఇచ్చారు కదా, సో వాటిని ఇలా మధ్యలో ఫిట్ చేసి ఇలా అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఇది నాకు నచ్చలేదు. ఎందుకంటే చూడండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, వీటిని ఒక దాంట్లో పెడుతుంటే వేరొకటి ఊడిపోతుందనమాట. సో ఇందులో పెట్టాను చూడండి, ఇది ఊడిపోయింది. ఇది పెడితే వేరొకటి ఊడిపోతుంది. సో ఇలా ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోతుంది, ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోతుంది. సో ఇది మనకి నాకైతే క్వాలిటీ పరంగా అన్ఫిట్ అనిపించింది. సో చూడండి, నేను కింద బిగించాను, పైన ఊడిపోయింది. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ చేసినప్పుడే తీసాను, కానీ ఇది ఇలా పెట్టడానికి నాకు నియర్లీ ఒక 15 మినిట్స్ అబోవ్ పట్టింది క్లియర్గా సెట్ చేయడానికి. సో ఇది చూస్తే మీకు బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరైనా షాప్ చేయాలి అనుకుంటే కనుక, సో నాకైతే డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఒకటి పెడుతుంటే ఒకటి ఊడిపోతుంది. అండ్ ఇదంతా కూడా మొత్తం ప్లాస్టిక్. సో చూడండి ఎలా ఊగుతుందో. బై మిస్టేక్ మనం ఫాస్ట్గా ఎక్కడెక్కడైనా గమ్మును తోసామంటే కనుక ఈ ర్యాక్స్ అన్నీ ఊడిపోతే ఒక దాని మీద ఒకటి పడిపోతుంది. సో ఇదనమాట. సో ఇది మనకి 128 రూపీస్కి అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కామ్ సెట్, దువ్వాన్లు అంటారు కదా, సో అదనమాట. సో ఇవి. అండ్ ఇది మనకి ప్రైస్ ఎంత పడింది అంటే కనుక చాలా తక్కువే అండి. సో 22 రూపీస్. సో 22 రూపీస్కి క్యాష్ ఆన్ డెలివరీలో ఈ ఐటమ్ అనేది రావడం జరిగిందనమాట. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఏమీ అప్లై అవ్వలేదండి, ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఫ్రీ షిప్పింగ్లోనే 22 రూపీస్కి ఈ కోమ్ సెట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీటిలో మనకి సో ఇలా పెద్దవి 2,
సో మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసుకునే ఉంటాయి కదా, సో అవి 2 అండ్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, తర్వాత ఇది చిన్నది ఒకటి అండ్ ఇది ఒకటి. సో ఇలా మొత్తం ఇవి 2 4 6. సో మనకి మొత్తం 6 కోమ్స్ 6 దువ్వెనలు 22 రూపీస్కి అయితే రావడం జరిగిందనమాట. సో మనం ఒక్కొక్క దానికి ప్రైస్ చూసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. అంటే ఈచ్ వన్ మనకి 3 రూపీస్కి రావడం జరిగిందనమాట. సో ఒక్కొక్కటి. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేప్పటికి ఇవి మనకి చాలా డెలికేట్ ఉన్నాయండి. సో చూడండి, నేను మధ్యకి వంచుతుంటే వంగుతున్నాయి. సో చాలా మెత్తగా ఉన్నాయన్నమాట, ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి షార్ప్నెస్ కానీ ఇది కొంచెం తక్కువే, ఎందుకంటే చూడండి ఎక్కువ లూజ్గా ఉండటం వల్ల మనం ఒకవేళ దూకున్నప్పుడు నీట్గా అనేది రాదనమాట. ఎందుకంటే దగ్గరగా ఉంటే మన హెయిర్ కూడా నీట్గా ఉంటుంది. బట్ ఇది దూరంగా ఉంది కాబట్టి మనకి అన్ఫిట్. సో నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన షాపీ నుంచి ఆర్డర్ చేసిన 2 ఐటమ్స్ కూడా అన్ఫిట్ అండ్ నాకు నచ్చలేదు. నేను ఆర్డర్ చేసింది ఒకటి, వచ్చింది ఒకటి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను మీకు ఈ ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ఐటమ్ పెడితే 3 ఐటమ్స్ అనేవి వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది కూడా తెలియలేదు నాకు. సో వాటిని క్యాన్సిల్ చేయడానికే పెద్ద తలపోటులాగా అనిపించింది నాకు. సో ఇదనమాట. సో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే వేరొకటి వచ్చింది. అమ్మో, మొత్తం అన్నీ ఊడిపోతున్నాయి. సో ఇదండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే, కీప్ స్మైలింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా దీని పరిస్థితి ఓవరాల్గా. అదిగోండి, ఒకటి లాగుతుంటే వేరొకటి ఊడిపడిపోతుంది. ఓకే, కొలాప్స్ అయిపో. సో ఇదనమాట వీడియో. చివరి వరకు చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే రివ్యూస్ చెప్పాలన్నా, అండ్ షాపీ యాప్లో షాపింగ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫర్దర్గా నేను షాప్ చేయాలా వద్దా అనేది అయితే నేను మీకు నేను డిసైడ్ అవుతాను. అండ్ మీ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా వాటికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గుడ్ డే.